Hi to everyone, welcome back to the Vijita Rajkumar online classes for the MPHW medical and health related videos. Today I am going to take the subject of the health center management for the MPHW second year students for the practical examination purpose. Okay, సో ఆల్రెడీగా మనం లాస్ట్ క్లాసెస్లో కూడా మనం అన్ని మిడ్వైఫరీ సబ్జెక్ట్లో ప్రాక్టికల్ రికార్డులు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో సెక్షన్ వైజ్గా మనము డ్యూ టు కరోనాలో మనం అయిన దాని ప్రకారంగా ఏదైతే డిలీట్ చేశారో డిలీట్ చేసిన సబ్జెక్ట్ ప్రకారంగా మనం ప్రతి సెక్షన్ వైజ్గా మనము క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ మనం చూడడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఐ కంప్లీటెడ్ ది మిడ్వైఫరీ. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ ఫర్ ది MPHW second year students. This is the paper 3. Okay, so before going to that, I want to discuss about the like a pattern of the question paper. How to write the practical record like a section wise. ఒక సెక్షన్ వైజ్ ఇవన్నీ మన ఫైనల్ ప్రాక్టికల్స్కి మన రికార్డ్ రాయవలసిన రికార్డ్ వర్కింగ్ అన్నట్టు. ఓకేనా, రికార్డ్ వర్క్లో ఏముంటుంది రికార్డ్ షీట్లో సెక్షన్ ఏ ఆర్గనైజేషన్ అండ్ కండక్టింగ్ ఆఫ్ క్లినిక్. సెకండ్ క్వశ్చన్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్. Role of responsibility of health team at community health center and national health programs and explain any one of them in detail. Next section B, role of female health worker in population education and family welfare. 104, 108 ambulance services. Next, organization and functions of the sub-center Arogyasri services. These are all the section A and section B. So next coming to the section C. Again in this also, in each section there are 4 questions will be there. Actually before corona, so we have to write the how many questions, 5 questions we have to write. అంటే ప్రతి మన కరోనాకు ఎఫెక్ట్ ముందు కంటే సెక్షన్ ఏలో 5, సెక్షన్ బిలో 5, సెక్షన్ సిలో 5 ఉండే, కానీ కరోనా వల్ల కొంత సిలబస్ అనేది రెడ్యూస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేయాలి. అంటే అన్నీ అంటే ఇక్కడ ఏంటిది సెక్షన్ 4 కాబట్టి 4లో అన్ని క్వశ్చన్స్, ఇందులో ఒకటో చాయిస్ అంటూ ఏమీ లేదు. సెక్షన్ 4 అంటే సెక్షన్ 4 క్వశ్చన్స్ కంపల్సరీగా రాయాలి. సెక్షన్ బిలో ఆల్సో 4 క్వశ్చన్స్ కంపల్సరీగా రాయాలి. సెక్షన్ సి ఆల్సో 4 క్వశ్చన్స్ కంపల్సరీగా రాయాలి. క్లియర్ టు ఎవ్రీ వన్. సో ఇందులో మనము ప్రిపేర్ అయ్యాలి. ఎలాగో టెక్స్ట్ బుక్స్లో ఏమేమి ఉంటాయో టెక్స్ట్ బుక్స్ అంతా చదివి అకార్డింగ్ టు సిలబస్ వీ విల్ రీడ్ అండ్ వీ విల్ రైట్ and we will prepare for the final theory examination. In the same way ఈ ప్రాక్టికల్ రికార్డ్ బుక్లో కూడా ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మనం చదివి అన్నీ అటెంప్ట్ చేసి, అంటే లైక్ ఓవరాల్ వీ హ్యావ్ టు రీడ్ అండ్ రైట్ వైల్ కండక్టింగ్ ది ఎగ్జామ్స్ ఇన్ కాలేజ్ పర్పస్. కాలేజ్లో మనం ఏమైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో అవన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత సో ఇవన్నీ రాయాల్సిన క్వశ్చన్స్. ఇందులో కూడా మనకి ఈచ్ క్వశ్చన్స్కి 2 క్వశ్చన్స్ ఇస్తారు. 1 క్వశ్చన్ అనేది మనకు ఏంటిదంటే చాయిస్ లాగా ఇస్తారు. ఓకేనా, బట్ యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద క్వశ్చన్స్. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ సెషన్, సో యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ రికార్డ్ బుక్. Okay, so we are moving on to the session. First one is that today I am going to discuss about the topic of the organization and conducting of the clinic. So this is the first question. Okay, so explain briefly about the organization and conducting of clinic. So స్టార్టింగ్లో మనం ఇండెక్స్ చూపించాను కదా, ఆ ఇండెక్స్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయని, కానీ జస్ట్ ఇదంతా రాయడం దానికంటే షార్ట్కట్లో చిన్నగా బ్రీఫ్గా రాయిస్తే మీకు ఈజీగా ఉంటుంది కదా, అంటే ప్లేస్ కూడా సరిపోతుంది సఫిషియెంట్గా అనే ఉద్దేశంతో ఆర్గనైజేషన్ అండ్ కండక్టింగ్ ఆఫ్ క్లినిక్స్ అని ఓన్లీ మెన్షన్ చేశాను. ఓకేనా, కాబట్టి లైక్ దిస్ యూ విల్ గెట్ ద క్వశ్చన్. ఓకే, అంటే ఈ విధంగా క్వశ్చన్ అనేది మాకు ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది ఆర్గనైజేషన్ కండక్టింగ్ ఆఫ్ ది క్లినిక్స్. అంటే ఈ క్లినిక్స్ అనేవి ఏ విధంగా రన్ చేస్తారు, ఏ విధంగా రన్ చేస్తారు, ఏ విధంగా నిర్వహిస్తారు, నిర్వహించేటప్పుడు మన యొక్క బాధ్యత ఏంటి, దాని గురించి పూర్తిగా వివరణ అడుగుతున్నారు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ లైక్ క్లినిక్స్ అంటే ఏమనుకున్నాము, ఒక రోగాలను లేకపోతే రోగులను పరిశోధించాల్సిన కేంద్రం. అంటే ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే వ్యాధితో కానీ వస్తారో హాస్పిటల్కి రికవరీ కోసమని, అలాంటి వాళ్ళందరి కోసం పరిశోధించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏర్పడ్డ కేంద్రాన్ని మనము క్లినిక్స్ అంటాము. ఓకే, ఈ క్లినిక్స్ అనేది 2 విధాలుగా మనము ప్రొనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి క్లినిక్స్ అనేవి అవుట్ పేషెంట్ క్లినిక్, అంటే ఇక్కడ దెర్ ఈజ్ నో ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ పేషెంట్స్కి ఉండడానికి పేషెంట్ని హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వరు, ఓన్లీ జస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. జస్ట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ప్రథమ చికిత్సలాగా ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు, మళ్ళీ పంపిస్తారు. సో క్లినిక్స్ ఆల్సో కాల్డ్ హ్యాజ్ ది అవుట్ పేషెంట్ క్లినిక్ అండ్ వన్ మోర్ ఈజ్ ద ఆంబులేటరీ సర్వీస్ క్లినిక్. అంటే ఆంబులేటరీ అంటే ఏమంటే సంచార వాహకాలు, ఎవరైతే ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్లో అంటే 108 ద్వారా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు. డిశ్చార్జ్ అంటే జస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు
వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ నోన్ హ్యాస్ క్లినిక్స్. సో క్లినిక్స్ ఆర్ నథింగ్ బట్ రోగులను పరిశోధించడానికి, పరిశీలించడానికి, చికిత్స ఇవ్వడానికి ఏర్పడ్డ దాన్ని మనం కేంద్రం లేదా క్లినిక్స్ అని అనుకున్నాం. అర్థమవుతుందా? సో ఇక్కడ మన ఇంట్రడక్షన్ అని రాయలేదు, బట్ యూ విల్ రైట్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, మీరు రాస్తే ఇంకా మంచిది. ఓకేనా? అర్థమవుతుంది. క్లినిక్స్ అంటే ఏమనుకున్నాము? రోగులను పరిశీలించడానికి, పరిశోధించడానికి, చికిత్స ఇవ్వడానికి ఏర్పడ్డ కేంద్రాలను ఏమనుకున్నామంటే క్లినిక్స్ అనుకున్నాం. ఈ క్లినిక్స్ అనేవి ముఖ్యంగా రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే అవుట్ పేషెంట్ క్లినిక్, ఒకటి ఆంబులేటరీ సర్వీస్ క్లినిక్. అవుట్ పేషెంట్ అంటే పేషెంట్కి ఓన్లీ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్సలకు ఇచ్చి మళ్ళీ పంపించేస్తారు. అదేవిధంగా ఆంబులేటరీ సర్వీస్ అంటే సంచార వాహకులు ఎవరైతే 108 కానీ 104 కానీ వాహకాల ద్వారా వచ్చి ఎమర్జెన్సీగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా? సో దిస్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ ఓకే అవుట్ పేషెంట్ క్లినిక్ అనొచ్చు, అదేవిధంగా ఆంబులేటరీ క్లినిక్ కూడా అనుకోవచ్చు. ఓకేనా? సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది క్లినిక్? సో క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు క్లినిక్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఏమున్నాయి? రోగులను పరీక్షించడానికి. కాబట్టి మనం ఇంతకుముందు అనుకో రోగులను పరీక్షించడానికి, పరిశోధించడానికి ఏర్పడ్డ కేంద్రాల్లో మనం ఏమైనా క్లినిక్స్ అనుకున్నాము. కానీ ఇది చిన్నగా ఉంటుంది క్లినిక్ అనేది. పెద్ద పెద్ద బెడ్ స్ట్రెంత్ అనేవి ఏమీ ఉండదు. ఓన్లీ 1 బెడ్ విల్ బి దే, దట్ ఈస్ ఆల్సో ఫర్ ట్రీట్మెంట్ పర్పస్. అది బెడ్ స్ట్రెంత్గా కౌంట్ కాదు. జస్ట్ పేషెంట్ని రావడంతో వాళ్ళు ఎమర్జెన్సీ అయితే పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? రోగులను పరీక్షించడానికి, తగిన సలహాలు ఇవ్వడానికి, తగిన చికిత్స ఇవ్వడానికి, వ్యాధి నిర్ధారణ చేయడానికి మరియు ఆరోగ్య విద్య బోధన చేయడానికి ఏర్పడ్డ వాటిని మనం క్లినిక్స్ అనుకున్నాం. అర్థమవుతుందా? ఓకే. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది క్లినిక్? సో ఈ క్లినిక్స్ అనేవి అసలు ఏమేమి పనిచేస్తాయి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇంతకుముందే చెప్పుకున్నాం క్లినిక్స్ అంటే అవుట్ పేషెంట్ క్లినిక్. ఓకే, అవుట్ పేషెంట్ క్లినిక్ అండ్ ఇన్ పేషెంట్ విభాగముల ద్వారా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి. అర్థమైంది. ఈ క్లినిక్ల ద్వారా ఏంటిదంట, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే పేషెంట్ వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయినా కూడా ఈవెన్ దో వీ హ్యావ్ టు గివ్ ద బెటర్ కేర్ టు ద ట్రీట్మెంట్ ఫర్ ది పేషెంట్స్. ఓకే, అవుట్ పేషెంట్ తర్వాత ఇన్ పేషెంట్ విభాగముల ద్వారా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి. కాబట్టి కొన్ని హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే మనం డిశ్చార్జ్ చేసి పంపిస్తారు. కాబట్టి అవుట్ పేషెంట్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం వెంటనే పంపించడానికి ఉండదు. కాబట్టి అతనికి ఒకవేళ రికవర్ అయ్యేంత జస్ట్ మినిమం కేర్ అనేది ఇచ్చేంత, అంటే మినిమంగా అతను లేట్ అయినా పర్లేదు, అతను బతకగలడు, అతనికి ఎమర్జెన్సీగా ప్రాబ్లం ఏమి ఉండదని అనుకున్నప్పుడు కొంచెం 2 hours 3 hours 10 hours 11 hours అని కూడా హాస్పిటల్లో ఉంచి మనం ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. కాబట్టి ఇక్కడ దీని యొక్క విధి ఏంటిదంటే నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే దీని యొక్క ముఖ్య బాధ్యత. ఏ విధంగా? ఒకటి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. అవుట్ పేషెంట్ అంటే బయట ట్రీట్మెంట్ ఇచ్చి పంపించి, ఇన్ పేషెంట్ అంటే పేషెంట్ని అందులో అడ్మిట్ చేసుకొని పంపించడం తర్వాత ట్రీట్మెంట్. నెక్స్ట్ వన్ ఇస్ రోగ నిర్ధారణ మరియు తొలి దశలో రోగంలో గుర్తించటకు చేయి పరీక్షల నిర్ధారణ. ఇక ఫంక్షన్స్ అంటే దాని యొక్క విధులు ఏదంటే క్లినిక్స్ అనేవి అవుట్ పేషెంట్ ద్వారా ఇన్ పేషెంట్ ద్వారా నాణ్యమైన సేవలు అందించుట మరియు అదేవిధంగా ఏంటిదంటే రోగి యొక్క నిర్ధారణ తొలి దశలో గుర్తించడమే దీని యొక్క బాధ్యత. కాబట్టి ఎప్పుడు తిప్పించుకోవడం అనే కాకుండా ఏంటి వీళ్ళ యొక్క ముఖ్య బాధ్యత ఇంకోటి ఏంటి, రోగి నిర్ధారణ తొలి దశలో గుర్తించుట. అర్థమవుతుందా? అదేవిధంగా రోగి యొక్క కండిషన్ని మనం అసెస్ చేసి రోగి యొక్క ప్రాబ్లమ్ను కానీ తర్వాత రోగములను గుర్తించడానికి ఏమేమి పరీక్షలు ఉన్నాయో అన్ని పరీక్షల ద్వారా మనము చెక్ చేయించి వ్యాధిని తొలి దశలో నిర్ధారణ అయ్యేటట్లు చేయుట క్లినిక్స్ యొక్క ముఖ్య బాధ్యత. నెక్స్ట్ మనకి ఎమర్జెన్సీ సేవలు, కొన్ని యాక్సిడెంట్స్ కానీ, కొన్ని హార్ట్ అటాక్లు కానీ, బ్రెయిన్ డెత్ కానీ ఇలాంటి కొన్ని వచ్చినప్పుడు మన వంతు బాధ్యత మనం ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే వీ హ్యావ్ టు రిఫర్ టు ద బెటర్ ట్రీట్మెంట్ ఫర్ ది బెటర్ హాస్పిటల్. ఓకేనా? ఎమర్జెన్సీ సేవలు కూడా అందించబడతాయి. అంతే రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ట్రామా, హార్ట్ అటాక్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ టు గివ్ ద ట్రీట్మెంట్. అండ్ నెక్స్ట్ మన క్రమబద్ధమైన సేవలు ప్రణాళికబద్ధంగా పరిపూర్ణ చికిత్సను ఇచ్చడం. ఓకే, అంటే ఏంటి రెగ్యులర్గా ట్రీట్మెంట్ మండే ట్యూస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఏ విధంగా క్రమబద్ధీకరమైన సేవలు ప్రణాళిక ప్రకారంగా ఇవ్వడం, పరిపూర్ణమైన ట్రీట్మెంట్. కాబట్టి కంపల్సరీగా మన దగ్గర అయితే ఏదైతే అందుబాటులో ఉంటుందో అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ అనేది అందరికీ పరిపూర్ణంగా కంప్లీట్గా ఇవ్వాలి. దానికోసం ఏర్పడ్డవే ఈ క్లినిక్స్. నెక్స్ట్ మన రిఫరల్ సేవలు. ఇంతకుముందే అనుకున్నాం మన అవుట్ పేషెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అయ్యో పేషెంట్ని ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తే ఇలా పేషెంట్ ప్రమాదం అనుకున్నప్పుడు మనం ఇన్ పేషెంట్గా ట్రీట్మెంట్కి ఇవ్వవచ్చు. ఇన్ పేషెంట్ ఏంటి, పేషెంట్ని కొన్ని గంటల వరకు అక్కడే ఉంచుకొని ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం. అలా కూడా కాకపోతే డెఫినెట్లీ వీ హ్యావ్ టు రిఫర్ ఫర్ ది బెటర్ హాస్పిటల్ ఫర్ ది బెటర్ ట్రీట్మెంట్. ఇట్స్ క్లియర్? సో నెక్స్ట్ మన టైప్స్ ఆఫ్ ది క్లినిక్స్. అసలు టైప్స్ అంటే మనం క్లినిక్స్ అంటే ఏం తెలుసుకున్నాం, క్లినిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నాం, క్లినిక్స్ చేయవలసిన
ఇదేంటిది బాధ్యత ఏంటిది ఏమనుకున్న అవుట్ పేషెంట్ ద్వారా ఇన్ పేషెంట్ ద్వారా నాణ్యమైన కేర్ ఇవ్వడం, ప్రణాళికాబద్ధంగా ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణమైన ట్రీట్మెంట్ ఇవ్వడం, తొలి దశలోనే రోగాన్ని నిర్ధారించడానికి కావాల్సిన సేవలు అన్నీ అందుబాటులో ఉండే విధంగా చేయడం, ఎమర్జెన్సీ సేవలు కూడా అందించడం దీని యొక్క బాధ్యత అవుట్ పేషెంట్ యొక్క క్లినిక్ యొక్క బాధ్యత. అదేవిధంగా క్లినిక్స్లో ఉన్న రకాలు ఏదో చూద్దాం. మాతా శిశు సంరక్షణ క్లినిక్, వ్యాధి నిరోధక క్లినిక్, ఓకే, అదేవిధంగా చిరు వ్యాధుల క్లినిక్, ఓకేనా. సో ఇవన్నీ రకాల క్లినిక్స్ అనేవి మనం చూస్తున్నాం, ఓకేనా. ఓకేనా. టైప్స్ ఆఫ్ క్లినిక్స్ చూద్దాం మనం. క్లినిక్స్లో ఏమేమి రకాలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మాతా శిశు సంరక్షణ క్లినిక్, మైనర్ ఎలిమెంట్స్ క్లినిక్ అండ్ ఇమ్యునైజేషన్ క్లినిక్, డయాబెటిక్ క్లినిక్, ఫ్యామిలీ క్లినిక్స్. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్లినిక్ చాలా రకాల క్లినిక్స్ అనేవి ఉన్నాయి. మనం ఉద్దేశం తెలుసుకున్నాము, తర్వాత రకాలు తెలుసుకున్నాం, ఫంక్షన్స్ తెలుసుకున్నాం, దానికి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. అదేవిధంగా ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి మాతా శిశు సంరక్షణ క్లినిక్ అనగానే అందులో ఏమేమి చేస్తాడో మనం తెలుసుకుందాం, ఓకేనా. మాతా శిశు సంరక్షణ క్లినిక్ అనగానే ఉదాహరణ గర్భిణీ స్త్రీలు ఒకరు మాత ఎంసీహెచ్ క్లినిక్ అన్నట్టు, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ క్లినిక్. కాబట్టి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ క్లినిక్లో ఏం చేస్తారంటే ముఖ్యంగా వాళ్ళకి ఏం చేస్తారు, ఇక్కడ గర్భిణీ స్త్రీలు నమోదు చేసుట, అదేవిధంగా వాళ్ళకి అంటే రిజిస్ట్రేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, అదేవిధంగా లైక్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్, టీటీ, ఇమ్యునైజేషన్, సైరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా ఇఫ్ ఇట్ ద మదర్ ఇస్ ప్రైమ్, సో దే మే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది టెంపరీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. If the mother is multi or second gravita, we have to explain about the పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, ఓకేనా. కాబట్టి గర్భిణీ స్త్రీకి సేవలు అందించడం, పేరు నమోదు చేసడం, గర్భ సమయంలో గర్భవతిగా ఇప్పుడు ప్రసవ సమయంలో ప్రసవానంతర సేవలు, కుటుంబ నియంత్రణ సేవలు, ఓకే, ఇవన్నీ కూడా మాతా శిశు సంరక్షణ క్లినిక్ ద్వారా అందచేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈజ్ మైనర్ ఎలిమెంట్స్ క్లినిక్. మైనర్ ఎలిమెంట్స్ అంటే గర్భధారణ సమయంలో చిన్న చిన్న అస్వతులు కానీ, ఇప్పుడు ఏమనుకున్నాం మనము ప్రూరైటిస్ కానీ, హార్ట్ బాన్ కానీ, ఉదయకాలపు వాంతులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నిద్రలేమి కానీ, ఓకే, అజీర్తి కానీ, ఓకే, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి అన్నిటికి తగిన చికిత్స ఇవ్వడం, ఓకేనా. దగ్గు జలుబుకి చికిత్స, శ్వాసకోశ వ్యాధులకు చికిత్స, ప్రథమ చికిత్స, జ్వరముకు, ఇప్పటిదాకా మన ఏవైతే చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్నారో ఆ బాధలన్నిటికీ మనం గుర్తించి చికిత్స ఇవ్వడం. నెక్స్ట్ వన్ ఇస్ ఇమ్యునైజేషన్ క్లినిక్. ఇమ్యునైజేషన్ క్లినిక్ అంటే పుట్టినప్పటి నుండి 11 years వరకు ఉన్న పిల్లలందరికీ కూడా 7 ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి మనము ఏంటిది ఇంజెక్షన్స్ ఇవ్వడం అన్నట్టు. ఓకే, గర్భిణీ స్త్రీలకు టీటీ, ఎస్పెషల్లీ మనం ఏంటిది మామూలుగా గర్భిణీ స్త్రీలకు అయితే టీటీ ఇస్తాం, ఓకే. అదేవిధంగా పేరు నమోదు చేసుకున్నప్పుడు, అదేవిధంగా డెలివరీ సమయానికి 1 month ప్రయర్గా మనం ఇంకొక డోసు ఇవ్వాలి, ఓకేనా. అదేవిధంగా ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ అయితే వారికి టీటీ కూడా ఇస్తారు. అదేవిధంగా అంటు సోకకుండా ఇవ్వడానికి టీకాలు ఇస్తారు. ఎందుకంటే ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి ఏమనుకున్నాం, ఎస్పెషల్లీ టీబీ, అదేవిధంగా బీసీజీ, ఓకే, ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకే. కాబట్టి ఇమ్యునైజేషన్ ఏమనుకున్నాం, దీన్ని ఇమ్యునైజేషన్ క్లినిక్ని ఏమంటారంటే వెల్ బేబీ క్లినిక్ అంటారు, అండర్ 5 క్లినిక్ అంటారు, ఇమ్యునైజేషన్ క్లినిక్ అంటారు. కాబట్టి ఇక్కడ ఈ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడానికి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి, ఓకే, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ రావడానికి ఇమ్యునైజేషన్ క్లినిక్ అనేది రన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి బీసీజీ, పుట్టిన వెంటనే బీసీజీ ఇస్తాం. బీసీజీ తర్వాత ఓపీవీ, ఓకే, అదేవిధంగా విటమిన్ ఏ డ్రాప్స్, హెపటైటిస్ బి వ్యాక్సిన్, డిపిటీ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్, విటమిన్ ఏ సొల్యూషన్స్, ఓకే, తర్వాత మమ్స్, ఇవన్నీ ఎంఎంఆర్ వ్యాక్సిన్, ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ అనేవి 7 ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి పిల్లలకు అని ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ డయాబెటిక్ క్లినిక్. డయాబెటిక్ క్లినిక్ ఓన్లీ ఫర్ ది డయాబెటిక్ పేషెంట్స్. ఒకవేళ వాళ్ళకు మధుమేహ వ్యాధిగ్రస్తులకి వైద్య సేవ అందించడానికి, వారికి ఆరోగ్య విద్య బోధన చేయడం, ఎందుకంటే ఫుడ్ కేర్ గురించి, వాళ్ళకి పాదరక్షణ గురించి, అదేవిధంగా ఎలాంటి ఇన్సులిన్ గురించి, డ్రగ్స్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, కంటిన్యూషన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అండ్ ఇన్సులిన్ గురించి, ఫుడ్ కేర్ గురించి, షుగర్ డైట్ గురించి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలాంటి డైట్, ఓకే, డాష్ ఒకటి ఉంటుంది, దాని ప్రకారంగా, ఓకే, అటువంటి ఆహారం తీసుకోవాలని తెలియజేయడానికి, ఆరోగ్య విద్య బోధన చెప్పడానికి డయాబెటిక్ క్లినిక్ అనేది రన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్. ఓకే, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్ అనేది కుటుంబ నియంత్రణ సేవలు అందించడానికి, ఓకేనా. టెంపరీ స్పేసింగ్ మెథడ్స్, బ్యారియర్ మెథడ్స్, తాత్కాలిక మెథడ్స్ అనుకున్నాం. కాబట్టి ఈ యొక్క మెథడ్స్ ద్వారా ఏంటంటే మామూలు కండోమ్ సప్లై చేయడం, ఓరల్ పిల్స్ సప్లై చేయడం, అదేవిధంగా వేరే మదర్స్ అవైలబుల్గా యాక్సెప్టబుల్గా ఉంటే ఐయుడి, ఓకే, ఇది కూడా మెన్సెస్ వచ్చిన within 5 days ఏంటి
ఇన్సర్ట్ చేయడం, ఇది కాపర్ టీ, కాపర్ ఎస్గా, ఓకే, లిప్పస్ లూప్, ఓకే. అదేవిధంగా హార్మోనల్ టాబ్లెట్స్ అయితే మాలయన్, మాలాడి, ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇట్స్ అవైలబుల్ ఇన్ పిహెసిస్, ఓకే. అదేవిధంగా ఇది 28 ప్యాక్స్ ఉంటుంది. అందులో 21 mA ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్, 7 టాబ్లెట్స్ అయితే ఐరన్ టాబ్లెట్స్. ఈ విధంగా మనకు అందరికి అవగాహన కల్పించే న్యాచురల్ మెథడ్స్, సేఫ్ పీరియడ్ గురించి, క్యాలెండర్ మెథడ్ గురించి, సింప్లోథర్మల్ మెథడ్స్ గురించి, సర్వైకల్ మెథడ్స్ గురించి, ఓకే. న్యాచురల్ మెథడ్స్, ఫిజికల్ మెథడ్స్, మెకానికల్ మెథడ్స్, ఒక కెమికల్ మెథడ్స్, జెల్లీస్, స్పర్మిసైడ్స్, ఓకే. తర్వాత పేస్ట్, ఇవన్నీ గురించి వారికి అవగాహన కల్పించడం. అదేవిధంగా పర్మనెంట్గా ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ గురించి అవగాహన కల్పించడం. వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ, మినీ ల్యాప్ ఆపరేషన్, లాప్రోస్కోపీ, ట్రెడిషనల్ ట్యూబెక్టమీ, ఓకే. చాలా రకాల సర్జరీస్ అన్ని అందుబాటులో ఉన్నాయని, డీపీఎల్, డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ, ఇవన్నీ క్యాంపులలో చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే అబ్బాయిలకైతే ఎన్ఎస్వి అంటే నాన్ స్కాల్పెల్ వ్యాసెక్టమీ అని, ఓకేనా. నాన్ స్కాల్పెల్ వ్యాక్సెక్టమీ సర్జరీ, చిన్న కోత లేకుండా కూడా అది వితిన్ తక్కువ టైంలో వాళ్ళకు చేయడం అన్నట్టు. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ది టైప్స్ అండ్ యూజెస్ అండ్ పర్పస్ ఆఫ్ ది క్లినిక్స్. ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఓకే. మనం ఏమనుకున్న మాతా శిశు అయిపోయింది, ఓకే. ప్రసవ సమయంలో సేవలు అందించట, ప్రసవానంతర సేవలు అందించట, 5 ఏళ్ళ పిల్లలకు వ్యాధిన సేవలు అందించట, కుటుంబ నియంత్రణ సేవలు అందించట, ఇవన్నీ కూడా మన ఇమ్యునైజేషన్ క్లినిక్లో తెలుసుకున్నాం, ఓకేనా. సాధారణ చిరువ్యాధుల చికిత్స ఇవ్వడం అంటే ఏంటిది? సాధారణంగా ఆరోగ్య కార్యకర్తని క్లినిక్ నిర్వహించేటప్పుడు ఎవరైతే అనారోగ్యాలతో చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతున్నారో వచ్చిన వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళను టెస్ట్ చేసి హైట్, వెయిట్, బీపీ, షుగర్ ఇలాంటి టెస్టులు అన్నీ చేసిన తర్వాత వాళ్ళకు పరిశోధించి పరీక్షించి చికిత్స ఇవ్వడం, ఓకే. వచ్చిన వాళ్ళందరికీ కూర్చోవడానికి పళ్ళలు, చైర్, కుర్చీలు, బెంచులు తగిన విధంగా ఉండాలి, ఓకే. అదేవిధంగా వాటర్ సప్లై కూడా అందుబాటులో ఉండాలి. ఉన్న పరికరాలన్నీ కూడా ఓకే. మనం యూజ్ చేసే ప్రదేశం కూడా నీట్గా వర్కింగ్ కండిషన్లో ఉండాలి, ఓకే. స్టేషనరీ, పెన్స్ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలి, ఓకే. అన్నీ కూడా మనం పేషెంట్స్ కోసం వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా క్రిమిరహితంగా చేయబడి డ్రెస్సింగ్ సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమైన రిజిస్టర్స్, రికార్డ్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ తనకు ఎవరైతే హెల్ప్గా ఉన్నారో విలేజ్ హెల్త్ గైడ్స్ కానీ, తర్వాత అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కరు, వీళ్ళందరికీ చురుకుగా పాల్గొనేటట్లు ముందుగానే శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్క వాటి గురించి అవగాహన కల్పించే విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఓకే. మాతా శిశు సంరక్షణ క్లినిక్ అనుకున్నాం కాబట్టి మాతా శిశు సంరక్షణ అంటే ప్రెగ్నెంట్ మదర్స్ కాబట్టి ప్రెగ్నెంట్ మదర్స్కి పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి హిస్టరీ టేకింగ్, ఓకేనా. ప్రసవానంతర సమయంలో హిస్టరీ, తర్వాత ప్రసవానంతరం, తర్వాత మెన్స్ట్రల్ హిస్టరీ, తర్వాత మ్యారిటల్ హిస్టరీ, వ్యక్తిగత హిస్టరీ, ఏమైనా అలవాట్లు ఉన్నాయా, దేనికైనా అడిక్ట్ అయ్యారా, ఓకే. సిస్టమ్స్ వైజ్ హెల్త్ ఏంటి, రెస్పిరేటరీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇవన్నిటి గురించి కూడా అవగాహన కల్పించి వారికి ప్రసవం ముందు, ప్రసవ సమయంలో, ప్రసవానంతర సమయంలో కావాల్సిన అన్ని సేవలు అందుబాటులో ఉండే విధంగా అందించే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత టీటీ గురించి, తర్వాత ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ గురించి, తర్వాత ఎక్సర్సైజెస్ గురించి, తర్వాత డైట్ గురించి, అది విశ్రాంతి గురించి, రెస్ట్ గురించి, ఓకే. తర్వాత స్ట్రెస్ అవాయిడ్ చేయడం అనే వీటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఉండాలి. ఒకవేళ మాతా శిశు క్లినిక్స్ కానీ ఏ క్లినిక్స్ మనం రన్ చేసేటప్పుడు మనకు కావాల్సిన సామాగ్రిని అందుబాటులో, పరికరాలు అందుబాటులో ఉండే విధంగా ఉంచుకోవాలి, ఓకేనా. అదేవిధంగా ఏంటంటే మనకు ఒకవేళ మనం ఆ సమయంలో అందుబాటులో లేనట్టు ఎవరో ఒక దారి వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి ఏ రోజు వస్తున్నామో ఆ చీటి మీద రాసి గోడకైనా ఇంటికి దగ్గరైనా వాళ్ళకు అతికించి వెళ్ళాలి, ఓకేనా. ఒకవేళ మనం అందుబాటులో లేకపోతే మనకు ఏంటి అందుబాటులో ఉన్న దాయులకు కానీ సూపర్వైజర్ కానీ ఇన్ఫామ్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు వచ్చిన ప్రతి ఒక్కరికి సరైన ఆరోగ్య విద్యా బోధన మనం అందించాలి, ఓకే. తొలి దశ నమోదు చేయడం మనకు బహిష్టు తేదీ, ఎల్ఎంపీ, ఇవన్నీ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి. ఎస్పెషల్లీ ఎల్ఎంపీ గురించి, తర్వాత టీటీ గురించి, డైట్ గురించి, రెస్ట్ అండ్ స్లీప్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, ఓకే. తర్వాత ఇందులో కొన్ని దర్శనాలు అనేవి ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఓకే. కాబట్టి మామూలుగా తల్లి ఏ సమయంలో మనం ఏమనుకున్నాం, తల్లి మొదటి సందర్శనం ఎప్పుడెప్పుడు చేయాలి అని అనుకున్నాం కదా. ఇక్కడ తల్లి యొక్క సంరక్షణ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని అంటే చూడండి. ఇక్కడ మామూలుగా మనం గమనించినట్టయితే చూడండి ఇక్కడ ఓకే. ట్రెమిస్టర్ అంటే ప్రతి మూడు నెలల కంటే ఒక ఫస్ట్ ట్రెమిస్టర్ అంటే ఫస్ట్ నుంచి 3 నెలలు, తర్వాత సెకండ్ ట్రెమిస్టర్ అంటే 3 నుంచి 6 నెలలు, తర్వాత థర్డ్ ట్రెమిస్టర్ అంటే 6 నుంచి 9 నెలలు. కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం ఎన్నిసార్లు నా తల్లిని దర్శించాలి? 8 నుంచి 12 వారాలు లేదా 16 వారాల సమయంలో కంపల్సరీగా మనం దర్శించాలి, ఓకేనా. అదేవిధంగా 4 నుంచి 2 దర్శనం ఎప్పుడు, 4 నుంచి 6వ దర్శనంలో మధ్యలో, 3వ దర్శనం ఎప్పుడు 8వ నెలలో, ఓకేనా. అదేవిధంగా 4వ దర్శనం 9వ నెలలో కంపల్సరీ, లేక 36వ వారం సమయంలో కంపల్సరీ దర్శించాలి. అదేవిధంగా తల్లికి
హెచ్బి టెస్ట్ రక్తహీనత కూడా మనం గమనించాలి, రక్తహీనత ఉన్నదా లేదా, ఒకవేళ ఏ విధంగా దీన్ని బట్టి గుర్తించాలి. ఒకవేళ 11 గ్రామ్స్ పైన ఉంటే మామూలుగా ఉందని అర్థం. ఓకేనా, 11 గ్రామ్స్ కంటే తక్కువ అయితే మైల్డ్గా, ఓకే, తక్కువగా ఉందని. మోడరేట్ అంటే మా మధ్య రకం అన్నట్టు. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, MODGRATE. ఓకే, సివియర్ కంటే ఎక్కువగా అన్నట్టు. ఒక 7 గ్రామ్స్ కంటే తక్కువగా ఉన్నట్టు చాలా సివియర్గా ఉన్నట్టు. కాబట్టి ఆమెకు మంచి ఏంటిది ఐరన్ డైట్ తీసుకోమని చెప్పాలి. పాలు, ఎగ్, నాన్ వెజ్, కిడ్నీస్, లివరు ఇవన్నీ కూడా సంబంధించినవి తీసుకోమని చెప్పాలి. డేట్స్ కూడా తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే రక్తహీనతగా ఉన్నట్టయితే డెలివరీ సమయంలో ఇంకా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి గురించి అవగాహన కల్పించాలి. నార్మల్ హెచ్బి ఎంత ఉండాలి? 11 గ్రామ్స్ 16 గ్రామ్స్ ఫర్ డెసిలీటర్. సో దిస్ ఈస్ అ నార్మల్ హెచ్బి లెవెల్ ఫర్ ది ప్రెగ్నెంట్ మదర్స్. ఓకే, క్లినిక్స్ అదేవిధంగా టీటీ గురించి మనం ఏమనుకున్నాం, టీటీ కూడా కంపల్సరీగా 0.5 ml ఇస్తారు. 2 డోసెస్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే మన పేరు నమోదు చేసే సమయంలో మొదటి డోసు ఇవ్వాలి. తర్వాత ఇచ్చే సెకండ్ డోసు కూడా 1 month గ్యాప్ ఉండాలి. ఓకేనా, అర్థమవుతుంది. 2-3 కాన్పులు అయినా వాళ్ళకి 3 years వరకు వాళ్ళు తీసుకోకపోతే సెకండ్ డోస్ ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా, అది బటక్స్కి ఇచ్చినట్టయితే దాన్ని గ్లూటేస్ మ్యాక్సిమస్ మజిల్ అంటారు. చేతికి ఇస్తే దాన్ని డెల్టాయిడ్ మజిల్ అంటారు. ఓకేనా, ఓకే, ప్రతి దాని గురించి అవగాహన కల్పించాలి. 2 డోసెస్ టీటీ మనం ఇప్పించాలి. అదేవిధంగా తల్లికి శారీరక పరీక్ష, బరువు, ఎత్తు, రక్తపోటు, వాపు ఏమైనా ఉందా, రక్తహీనత ఉందా గమనించాలి. హీమోగ్లోబిన్ 7 గ్రామ్స్ కంటే తక్కువగా ఉన్నట్టయితే ఆయాసం కానీ, శ్వాస రేటు ఒక ఇబ్బందిగా ఉండడం, నాడు ఎక్కువ కోవడం ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా తొందరగా గుర్తించి తల్లికి కావలసిన ఆహారం కానీ, తర్వాత రక్తానికి సంబంధించిన ఆరోగ్య విద్యా బోధన చేసి ఆమె ఆరోగ్యంగా ఉండే విధంగా మనం సేఫ్ డెలివరీ కోసం మనము తయారు చేసి ఉంచాలి. ఓకేనా, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ది. ఇక్కడ ఏంటంటే ముఖ్య క్లినిక్ నిర్వహించేటప్పుడు ఆరోగ్య కార్యకర్త బాధ్యత లేదు. కాబట్టి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి? తల్లి యొక్క ఆరోగ్యమును మెరుగుపరచుట. ఓకేనా, ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటిది? క్లినిక్స్ నిర్వహించేటప్పుడు మీ యొక్క బాధ్యత ఏంటిది? కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఏం చేయాలి? తల్లి యొక్క ఆరోగ్యమును మెరుగుపరచడం మన యొక్క బాధ్యత. కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపరచాలి కంపల్సరీ మన యొక్క బాధ్యత. ఏ విధంగా? పేరు నమోదు చేయడం, హిస్టరీ టేకింగ్ తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించడం, టీటీ తీసుకున్నదా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం, మంచి ఆహారం తీసుకుంటుందా, అంగన్వాడీ సెంటర్కి వచ్చి అన్నం తింటుందా, ఓకే, తర్వాత అన్ని డైట్గా తీసుకుంటుందా లేదా, రక్తానికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటుందా లేదా, ఒక తన యొక్క హైట్, వెయిట్, వాపు కానీ, తర్వాత వే ఆఫ్ వాకింగ్ కానీ, తర్వాత అపియరెన్స్ కానీ ఇవన్నీ గమనించాలి. ఓకే, అదేవిధంగా సమస్యలను ప్రారంభ దశలను గుర్తించి ప్రాణాంతకమైన సమస్యలను ఎక్కువ కాకుండా చూచడానికి తగిన వైద్యం అందించడానికి మన యొక్క బాధ్యత. కాబట్టి అర్థమవుతుంది కదా. ఓకే, కంపల్సరీగా ప్రారంభ దశలో మనం తొలిగా నమోదు చేసినట్టయితే తనకున్న ప్రాబ్లమ్స్ ముందుగానే గుర్తించి తొలి దశలోనే వ్యాధులు నిర్ధారించి గుర్తించగలుగుతాం. కాబట్టి ఎలాంటి కాంప్లికేషన్స్గా తల్లి ముందుగానే సేఫ్గా డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అత్యవసరమైన సమయంలో కూడా తల్లిని మరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలి, ఒక డెలివరీకి సిద్ధం చేయాలి. ప్రిపరేషన్ ఆఫ్ ది ఫర్ సేఫ్ డెలివరీ ఫర్ ది మదర్ యాజ్ వెల్ as the ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ గర్భిణీ స్త్రీతో పాటుగా ఏంటిది మనం అసెస్ చేసేటప్పుడు మన అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, దాయిస్, తర్వాత ఇతర పంచాయతీ సభ్యులు, మండల సభ్యులు, ఆరోగ్య కమిటీ మెంబర్స్ అందరి సహాయం తీసుకొని వాళ్ళ సహాయంతో మనం గుర్తించి మనకు పేరు నమోదు చేసినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత ప్రసవానంతర సేవలు అనేంతవరకు అనేక విధాల్లో మనము ఉన్నామంటూ మనకు సపోర్ట్ ఇస్తూ భరోసా ఇస్తూ వాళ్ళకు బేబీ సేఫ్గా డెలివరీ అయ్యేంత వరకు మనం అంత కృషి తల్లికి ఉండేలా ఉండాలి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనం ఏమనుకున్నాం క్లినిక్స్ అనేవి. ఓకేనా, సో క్లినిక్స్ అంటే క్లినిక్స్ నిర్వహించేటప్పుడు దీని యొక్క మనకు బాధ్యత తెలుసుకున్నారు కదా. చూడాల్సింది ఏంటంటే మన క్లినిక్స్ నిర్వహించడం అంటే ఏంటి? ఒక విధంగా ఇప్పుడు ఒక మ్యారేజ్ ఆర్గనైజేషన్ అంటే నిర్వహించడం. ఏ విధంగా నిర్వహిస్తున్నామంటే మనము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో, ఓకే, తర్వాత రిసెప్షన్ ఎక్కడ, మ్యారేజ్ ఎక్కడ, తర్వాత ఓకే అన్ని ప్రతి ఒక్క స్టార్టింగ్ భోజనాలు ఎక్కడ, పెళ్ళి ఎక్కడ అన్నీ అనుకున్నట్టుగానే ఇక్కడ కూడా క్లినిక్స్ నిర్వహించేటప్పుడు మనం ఎక్కడెక్కడ మనం నిర్వహించాలి అని. ఓకే, ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అంటే పేరు నమోదు చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? హిస్టరీ టేకింగ్ హిస్టరీ టేకింగ్ ఏంటిది? ప్రస్తుత చరిత్ర, ప్రసవ చరిత్ర ఏమైనా ఉందా లేదా అది కనుక్కుంటాం. తర్వాత బహిష్ట చరిత్ర, తర్వాత వివాహ చరిత్ర, ఒక వ్యక్తిగత చరిత్ర, ఒక సిస్టమ్ వైజ్గా చరిత్ర, తర్వాత సైకలాజికల్ డేటా, తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ మనం తీసుకుంటూ ఉంటాం. ఓకేనా, రిజిస్ట్రేషన్. ఓకే, రిజిస్ట్రేషన్ దగ్గర ఒకటి స్టాల్ పెట్టాలి, అక్కడ ఒక బెంచ్, ఒక స్టూల్ ఇచ్చినట్టయితే వచ్చిన పేషెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత ఇంకొక ప్లేస్లో ఇంకొక రూమ్లో ఏం చేయాలి? ఫిజికల్ ఎగ్జామినేషన్. అక్కడ హైట్కి, వెయిట్కి అన్నీ మనం కావాల్సిన ఎక్విప్మెంట్స్ రెడీగా చేసుకోవాలి. పేరు నమోదు చేసుకున్న వచ్చిన మదర్స్కి అందరికీ కూడా వాళ్ళ భౌతికం హైట్, వెయిట్
బీపీ చెకింగ్, తర్వాత టీపీఆర్ చెకింగ్, ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలి. మనకు కావాల్సిన పరికరాలన్నీ అందుబాటులో ఉంచుకొని వీళ్ళందరూ వచ్చిన వారందరినీ సిస్టమేటిక్ పద్ధతిలో పంపిస్తూ వాళ్ళను గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ కన్సల్టేషన్ బై ది డాక్టర్. కాబట్టి మన పేరు నమోదు చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి పంపించిన తర్వాత డాక్టర్ హీ విల్ డూ ద అబ్డామినల్ అసెస్మెంట్. అతనికి ఇంకేదో ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం బేస్ చేసుకుని అతను టెస్ట్ చేయడం అనేది అంటే ఎగ్జామినేషన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత డాక్టర్ ఇన్వెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ ద డాక్టర్ మే గివ్ ద సజెషన్. యూ హ్యావ్ టు టేక్ దిస్ శాంపుల్, అంటే యూ హ్యావ్ టు గో ఫర్ బెటర్ టు టేక్ ద శాంపుల్ ఆఫ్ ది యూరిన్ బ్లడ్. అంటే మీరు రక్త పరీక్ష చేయించుకోవాలి కంపల్సరీ. మీ లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు కన్ఫర్మ్ అయితే మీకు ప్రాబ్లం ఏమి ఉండదని కొన్ని టెస్టులు. కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి, యూరిన్ ఎగ్జామినేషన్, హెచ్బిఎస్ ఎగ్జామినేషన్, యూరిన్ ఫర్ ఆల్బుమిన్, యూరిన్ ఫర్ షుగర్ అనేవి టెస్టులు కూడా ఉంటాయి కాబట్టి టెస్టులు చేయించుకోవాలి. హెచ్బి టెస్ట్ రక్తహీనత గురించి. ఓకే, తర్వాత మెడికేషన్స్ ఏముంటాయి, మామూలుగా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. ఓకేనా, నాడి సంబంధమైన వ్యాధులను నివారించడానికి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, రక్తహీనత నివారించడానికి ఐరన్ టాబ్లెట్స్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాల్షియం బలానికి కూడా, ఒక ఎముకల దంతాలకి నిర్మాణానికి కూడా కాల్షియం అవసరం కూడా కంపల్సరీగా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ కంపల్సరీ ప్రతి ప్రెగ్నెంట్ మదర్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకేనా, అదేవిధంగా ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ ఇంజెక్షన్స్ కూడా తల్లి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, లాస్ట్గా మనకి ఇంకా అందరిని అసెంబుల్ చేసి అందరిని ఒక దగ్గరికి గ్యాదర్ చేసి హెల్త్ ఎడ్యుకేషన్ గురించి అంటే ఆరోగ్య విద్యా బోధన, వాళ్ళకు కావాల్సిన ఎందుకు పేరు నమోదు చేయించుకోవాలి, ఎవరైనా గమనించినట్టయితే వాళ్ళ పిలవండి, రమ్మనండి, ఎందుకు పేరు నమోదు చేసుకోవాలి అని వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఓకే, తర్వాత డైట్ గురించి, తర్వాత స్లీప్ అండ్ టెస్ట్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, అవాయిడ్ స్మోకింగ్ గురించి, వీటన్నిటి గురించి మనం అవగాహన కల్పించాలి మదర్స్కి కూడా. ఓకేనా, ఓకే, ఇట్స్ క్లియర్. టిల్ నౌ ఐ డిస్కస్డ్ అబౌట్ ది ఆర్గనైజేషన్ అండ్ కండక్టింగ్ ఆఫ్ ది క్లినిక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ for watching my channel once again.